హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ టిక్కాని చాలా ఈజీగా, చాలా టేస్టీగా, హెల్దీగా, చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే విధంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ కార్న్ టిక్కాని పిల్లలకి, పెద్దవాళ్ళకి సాయంత్రం పూట చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ స్వీట్ కార్న్ని రుచిగా ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్వీట్ కార్న్ టిక్కా కోసం నేను 2 స్వీట్ కార్న్లను తీసుకున్నానండి. స్వీట్ కార్న్లు తీసుకున్నాక ఇలా ఒలిచేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని కడిగేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొద్దిగా స్వీట్ కార్న్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అవసరం లేదండి. ఇలా నేను చూపించే విధంగా కొద్దిగా స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిగిలిన స్వీట్ కార్న్లు ఉన్నాయి కదండి, ఆ స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నేనైతే 2 స్వీట్ కార్న్లు తీసుకున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి స్వీట్ కార్న్ అంతా వేసేసుకున్నాక దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం మిక్సీ వేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని అంతటిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బొంబాయి రవ్వ, అలానే 50 గ్రాముల మైదా, అలానే 50 గ్రాముల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి కూడా వేసుకున్నాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా దంచి వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ను కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లాక్స్ కనుక మీ దగ్గర లేకపోతే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తురిమిన క్యారెట్ను కూడా 1 కప్పు వేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదండి, ఒక బౌల్లోకి తీసుకొని అవి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకున్నాక ఒకసారి అన్ని బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు చేత్తో మరొకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవటం వల్ల మనం ఇందులో వేసినవన్నీ బాగా కలిసిపోతాయి. ఇలా కలిపేసుకున్నాక మనం చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఈ పిండినంతా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో అరచక్క నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేస్తే మనకి స్వీట్ కార్న్ టిక్కాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. నిమ్మరసం వేసాక నిమ్మరసం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం స్వీట్ కార్న్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసాం కాబట్టి కలుపుకున్నాక బియ్యపిండి కనుక తగ్గితే ఇంకొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేస్తే మనకి కొంచెం పలచగా వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి. మనం స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసిన దాన్ని బట్టి మనం బియ్యపిండి వేసుకోవాలి. లేదా కొంచెం కచ్చా పచ్చగా వేసుకుంటే బియ్యపిండి అనేది ఎక్కువగా పట్టదు. ఇలా 2 స్పూన్ల బియ్యపిండి వేసుకున్నాక బియ్యపిండి అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటే మనకి బాల్ షేప్లో రావాలి. ఇలా బాల్ షేప్లో వస్తే మనకి పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా పిండిని కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకుని బాల్ లాగా ప్రిపేర్ చేశాక చేతి మీద పెట్టుకుని లైట్గా ప్రెస్ చేస్తే వడలాగా రావాలి. ఇలా వడలాగా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ రౌండ్ షేప్ లాగా వచ్చేట్లుగా చేసుకొని ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. అంతేనండి, స్వీట్ కార్న్ టిక్కా అనేది ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలానే మిగతా పిండిని కూడా బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా ప్రెస్ చేసుకొని రౌండ్ షేప్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే అన్ని టిక్కాలను చేత్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా స్వీట్ కార్న్ టిక్కాలని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై పాన్ పెట్టుకుని ఫ్రై పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్ ని పాన్ అంతా వచ్చేట్లుగా నేను చూపించే విధంగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ ని ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ టిక్కాలు ఉన్నాయి కదండి, ఆ స్వీట్ కార్న్ టిక్కాలని వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ టిక్కాలు పాన్ లో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. నాకైతే 4 టిక్కాలు పట్టినాయండి, నేను 4 మాత్రమే వేసుకున్నాను. ఇలా 4 టిక్కాలు వేసేసుకున్నాక ఒకసారి ఆయిల్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 1 నిమిషం తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మరో పక్క కూడా మంచి కలర్ వచ్చేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మరో పక్క కూడా టర్న్ చేసి వీటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక చూడండి, మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పట్టలేదు కదా. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
స్వీట్ కార్న్ టిక్కాల్ని ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదండి. ఇప్పుడు ఇదే ఆయిల్ని ప్యాన్ అంతా మరొకసారి అప్లై చేసేసుకొని మరొకసారి కూడా స్వీట్ కార్న్ టిక్కాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో సరిపడినన్ని స్వీట్ కార్న్ టిక్కాలు వేసుకొని 1 నిమిషం తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా మరో పక్క కూడా టర్న్ చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని స్వీట్ కార్న్ టిక్కాలను ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ స్వీట్ కార్న్ టిక్కాలని, అలానే టేస్టీగా హెల్దీగా కూడా ఉండే ఈ స్వీట్ కార్న్ టిక్కాలని పిల్లలకి పెద్దవాళ్ళకి సాయంత్రం పూట చేసి పెడితే చాలా ఇష్టంగా తినేసేస్తారు. అంత బాగుంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్వీట్ కార్న్ టిక్కాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ స్వీట్ కార్న్ టిక్కా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.